రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఇక్కడ యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు కనుక తాను వెళ్ళిన చోటనెల్లా అంటే అడుగు పెట్టిన చోటెల్లా అతడేం పొందాడు? జయం పొందాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు అనేకమైన ఆలోచనలు కలిగి ముందుకు వెళుతున్నప్పుడు నువ్వు అడుగుపెట్టిన స్థలంలో చాలా విషయాలు దేవుడు విజయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు నేను అపజయం పాలయ్యాను, నేను విజయం పొందలేదు అని మన మనస్సు మనలను కృంగదీస్తూ ఉంటుంది. కానీ వాక్యం వింటున్న వాళ్ళారా, మనము ప్రత్యక్షంగా విజయం సాధించకపోయినా పరోక్షంగా రానున్న కాలం కోసం పరోక్షంగా మనం సాధించింది విజయమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓడిపోవడం అంటే గెలవడం కోసం అన్నట్టండి. ఓడిపోవడం చెప్పండి, రెట్టింపు ఘనతతో గెలవడం కోసమే. దేవునికి స్తోత్రం. ఓడిపోయిన వారిలో విశ్వాసము బలంగా ఉన్నప్పుడు వారు రెట్టింపు ఘనతను పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు తెలిసినటువంటి ఒక సహోదరుడు, అంటే నాకు కుటుంబ సభ్యుడు కాదు, సంఘ విశ్వాసి కూడా కాదు, తెలిసినటువంటి ఒక సహోదరుడు నాతో ఒక మాట అన్నాడు. ఏంటంటే, ఈ కోడిపుంజు ఇప్పటికి 14 పందేలు పొడిచిందండి అన్నాడు. అతని దగ్గర ఉన్న అతని చేత్తో ఒక కోడిపుంజు పట్టుకొని వెళ్తున్నాడు అనమాట. మాట్లాడుతూ ఇది ఎక్కడికి పట్టుకెళ్తున్నారని అడిగాను నేను. ఇది 14 పందేలు పొడిచిందండి, ఇది సామాన్యమైంది కాదు అన్నాడు. ఎంత కొన్న రేట్ అన్నాను. కొనలేదండి, ఉత్తినే వచ్చిందండి అన్నాడు. ఉత్తినే ఎలాగొచ్చింది అని అన్నాను. ఇది నా పుంజు, ఇది కలిసి పందెం కట్టామండి, దీని మీద నా సొంత పుంజుని దీని మీద పందెం కడితే పందెంలో పారిపోయిందండి. ఇదేం చేసిందంట? పందెం కట్టిన తర్వాత పందెంలో పారిపోయిందంట. పారిపోయి పుంజు ఓడిపోయినట్టే కదా మరి. అందుకని ఓడిపోయిన పుంజుని తెచ్చేసుకున్నానండి నేను ఇంటికి. ఆ తర్వాత దీన్ని ఇంట్లో పెట్టి నా పుంజును మరలా పందెం కట్టాను. ఇదేమో అవతలోడు కోడికి చచ్చిపోయిందంట. ఈ సొంత పుంజు పోయిందంట, పందెంలో ఓడిపోయింది, అవతలోడు పుంజు దగ్గర చచ్చిపోయింది. పోయినారా, ఇంటికి వచ్చిన తర్వాత దీన్ని మాత్రం జాగ్రత్తగా మేపానండి. మేపి ఇక ఆ చెరువు దగ్గరికి వెళ్ళి ఉదయం చలి సమయంలో దాన్ని నీళ్ళలో పడేయడం, బాగా ఈత కొట్టించడం, బలమైనటువంటి ఆహారం పెట్టడం, దానికి రోజు ఆ ఉల్లిపాయలు జీడిపప్పు ఉల్లిపాయలు తినిపించడం, ప్రియులారా ఉల్లిపాయలు తినిపించడం, ఇలాంటి పనులన్నీ చేశానండి. ఇక ఆ తర్వాత నుంచి దీన్ని పందెం కడుతుంటే పట్టుకొని వెళ్ళడమే కానీ ఓడిపోయిన చరిత్ర దీనికి లేదు. అదొకసారి ఏమైంది, ఓడిపోయింది. దాన్ని కొంచెం రోషం వచ్చిన తర్వాత ఏం చేయడం మొదలెట్టింది. పిల్లారా, ఈరోజు దేవుని బిడ్డలమైన మనందరం కూడా ఒక్కొక్క సందర్భంలో ఓడిపోయినట్టుగా మనకు అనిపించింది, కానీ మనం ఓడిపోయిన వారము కాదు. దేవునికి స్తోత్రం. పిల్లలు, మనం కృంగిపోయినట్టుగా అనిపించింది మనకి, కానీ వాస్తవానికి మనం కృంగిపోయినట్టు కాదు. దేవుడు తోడు ఎవరికైతే ఉంటుందో వారు ఏ నాటికి కృంగిపోరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, దేవుడు ఎవరికైతే తోడుగా ఉంటాడో, దేవుడు ఎవరికైతే సహాయకుడిగా ఉంటాడో, దేవుడు ఎవరికైతే పిల్లరా వాగ్దానం ఇచ్చాడో వారు ఎప్పటికీ ఓడిపోరు, ఎప్పటికీ కృంగిపోరు. పిల్లరా, కృంగినట్టుగా కనబడతారు కానీ వాస్తవానికి వాళ్ళు కృంగిన వారు కాదు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఉంటున్న వాళ్ళరా, ఇక్కడ మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలా, దేవుని పిల్లలుగా మనందరినీ దేవుడు అడుగుపెట్టిన స్థలములో దేవుడు విజయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అంటే పరోక్షంగా కొంతమంది విజయం సాధించారు, ప్రత్యక్షంగా కొంతమంది విజయం సాధించారు. ఏదైతేనేమి నువ్వు ఏ ప్రయత్నం చేసావో ఆ ప్రయత్నంలో నువ్వు సాధించింది విజయమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు అడుగుపెట్టిన స్థలాన్ని, అడుగుపెట్టిన ప్రాంతాన్ని దేవుడు నీకు స్వాస్థ్యంగా ఇవ్వబోతూ ఉన్నాడు. స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. పిల్లరా, దేవుడి యొక్క వాగ్దానం అబద్ధం కాదు. ఆయన ఏ స్థలంలో నువ్వు నిలవబడతావో, ఏ ఆలోచన అయితే నువ్వు చేస్తావో ఆలోచనను దేవుడు నెరవేరుస్తాడు. ప్రియులారా, ఎందుకనంటే ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఆయన వాగ్దానం నీకుంది,
ఎట్టి పరిస్థితుల్లో కూడా వాగ్దానం ఇచ్చిన దేవుడు మనకు దూరంగా ఉండేవాడు కాడని ఇది నన్ను ప్రభువు పేరట తెలియపరుస్తూ ఉన్నాను.